మేమేం చెప్పలే. మేము వారు మాట్లాడిందని మాట్లాడతాం. నేనే కొత్తగా మాట్లాడలే. నేనే కొత్తగా ఒక్క వాక్యం కూడా లేదు. చెప్తా మరి చెప్పడానికి చెప్పొద్దా? మరి ఆయన ఎందుకు ఎంతసేపు చెప్పారు? ఆయన స్టాండ్ అడిగిందండి. మీ స్టాండ్ చెప్పండి. ఎందుకు ఇబ్బంది కదా చెప్పారు? ఎవరు చెప్పారు? ఎన్టీఆర్ స్కూల్ ఎవరు చెప్పారు? ఉద్యోగాలు ఎవరు చెప్పారు? మేము చెప్పామా? అధ్యక్ష ఇది ఇలాంటి రాజకీయ ప్రేరితమైన హత్యలకు కానీ ఉద్యోగులు మరి ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తే ఇది మన సమాజానికి వచ్చి ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష. ఓ తప్పుడు సంకేతం వెళ్తారు అధ్యక్ష. దీని నుంచి ఇవ్వండి మీరు మాట్లాడండి. మాధవ్ సింపుల్ ఒక్క నిమిషమే అధ్యక్ష. ఇప్పుడు రాజకీయ ప్రేరేపితమైన హత్య జరిగింది, దానికి మేము సహాయం చేస్తున్నామని చెప్తున్నారు అధ్యక్ష. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 3 నెలల్లోనే ఎన్నో జరిగింది. కాంట్రవర్సీకి వెళ్ళొద్దండి. ఎల్ఓపి గారు కూర్చోండి. ఇది ఎల్ఓపి గారు ఈ బిల్లు మీద మీ తాలూకా చెప్పండి. నేను సూటిగా చెప్తాను అధ్యక్ష. ప్లీజ్ సూటిగా మీ అభిప్రాయం చెప్పండి. సూటిగా చెప్తాను అధ్యక్ష. ఈ బిల్లు మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను సూటిగా చెప్తాను అధ్యక్ష. దీనివల్ల సమాజంలో తప్పుడు సంకేతాలకు వెళ్తాయి అధ్యక్ష. ఈ రాజకీయ ప్రేరితమైన హత్యలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది అధ్యక్ష. ప్రమాదం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్లీజ్ అధికారంలో ప్రభుత్వాలు ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఇది మెసేజ్ కాదు అధ్యక్ష. దీనివల్ల సమాజం నష్టం వస్తుంది అధ్యక్ష. దయచేసి ఆలోచిస్తాం అన్నారు అధ్యక్ష. ఆలోచన అధ్యక్ష. మేము వాకౌట్ చేయము. మీరు వాకౌట్ గా ప్రేరేపిస్తే మేము డివిజన్ కోరుతాం. ఈ అధ్యక్ష వాళ్ళు వాకౌట్ ఉండండి. ఎందుకు రెచ్చగొడతారు? సమాజానికి అధ్యక్ష వాళ్ళ తాలూకా అభిప్రాయం చెప్పారు అధ్యక్ష. మినిస్టర్ గారు అడిగారు. సమాజానికి నష్టమైంది. సమాజం రాబోయే తరాలకి చాలా ప్రమాదకరమైన సూచన కాబట్టి